ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి అన్నటువంటి క్రమమును విస్తరింపచేసే పనిని, సుభిక్షతను విస్తరింపచేసే పనిని, వనరులన్నిటినీ ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలో అలా వికేంద్రీకరించే, వితరణ చేసే ఒక మంచి బాధ్యతనిచ్చినటువంటి ఆ పనిని, ఏలటం అని చెప్పి ఇచ్చినటువంటి పనిని విస్మరించినటువంటి మనిషి దేవునికి దూరమై పాతగిల్లాడు, దేవునికి దూరమై మరణప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై పశుప్రాయుడయ్యాడు, దేవునికి దూరమై ఆయన ఇచ్చినటువంటి స్వరూపము మరియు పోలికలో డెంట్ తెచ్చుకున్నాడు, దేవునికి దూరమై సంబంధాలను కోల్పోయాడు, దేవునికి దూరమై మనిషిగా బ్రతకకుండా పోయాడు, దేవునికి దూరమై సమాజములుగా దేవుని వారి వద్ద నుంచి మనం తోలివేసుకున్నాం, రాజ్యములుగా మా రాజు నువ్వు కాదు అని ఆయనకు సంకేతం ఇచ్చాం, కుటుంబములుగా మా కాపరివి నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం, దేశములుగా మా నాయకుడివి నీవు కాదు, మా రాజువు నీవు కాదు అని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. అలాగే భార్యగా, సంఘముగా నువ్వు నా భర్తవు కాదని, నువ్వు నా ప్రియుడివి కాదని ఆయనకు సంకేతాలు ఇచ్చాం. కానీ కృప కలిగినటువంటి మన దేవుడు, మనం పాడినటువంటి పాటల ఆధారంగా కూడా కృప కలిగినటువంటి మన దేవుడు మనలను అలా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనలను విడిచిపెట్టకుండా God is in the business of renewing or making this world new once again. భూమి ఆకాశములను మళ్ళీ క్రొత్తవిగా ఆయన మార్చే పనిలో పడ్డాడు. భూమి ఆకాశములను ఏలటానికి, లేదా భూమిని ఏలటానికి మనిషికి ఏ బాధ్యతనైతే ఇచ్చాడో ఆ బాధ్యతను నవీకరించటానికి, నూతనపరచటానికి ఆయన పూనుకున్నాడు. He wants you to be partnering with him in this big project. ఈ బృహత్కరమైనటువంటి ప్రణాళికలో మీరు, నేను ఆయనకు తోడుగా, ఆయనతో కలిసి మనము పని చేయాలి అని ఆయన ఆశపడుతున్నాడు. పోయిన